హరీష్ రావు గారిని కేసీఆర్ మరి అంతకుముందు దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లను అధికారులను అందరినీ కూడా విచారణ చేశారు. ఆ విచారణలో మరి చీఫ్ ఇంజనీర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇది మాకు సమ్మతం లేకుండా మా మాట వినలేదు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాట వినలేదు, మేము చెప్పినట్టు వినలేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిండు, ఆయననే ఒక ఇంజనీర్గా వ్యవహరించాడు, ఆయన ఆలోచన విధానాన్ని మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా ఆయననే బాధ్యత తీసుకున్నాడు, మాకు సంబంధమే లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరు మరి ఇంజనీర్లు ఉన్నంత అధికారులందరూ కూడా అదే మాట చెప్పారు. దానికి సంబంధించిన అధికారులందరినీ విచారణ చేసిన తర్వాతనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణ పిలవడం జరిగింది. అంటే ఎంత అకష్టం మొత్తం నాశనమైనా మిమ్మల్ని విచారణ పిలువద్దా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీ అప్పజాగి అయ్యేది నాకు అర్థం కాలే. తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకొనే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. లేకుంటే కేసీఆర్ అయ్యేది కాదు, లేకుంటే కేటీఆర్ అయ్యేది కాదు. ఆ సంపదంతా ఆ డబ్బంతా ఇవ్వడం కోసం పడుకుంటున్నారు. విచారణకు ఎందుకు పిలుస్తున్నారు? విచారణ తప్పు అని వాడెవడో హరీష్ రావు అంటాడు, కవిత అంటది, అదేవిధంగా కేటీఆర్ అంటున్నాడు. ఏంటంటే ఎవరు మీ ఇంటి సొమ్ము ఇదంతా? ఈ డబ్బంతా ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది అంతా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. ఆ డబ్బుతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మీరు సిద్ధపడ్డారు. ఇలా 60,000 కోట్ల నుంచి వెళ్ళి 70,000 కోట్లు, 70,000 కోట్ల నుంచి వెళ్ళి 80,000 కోట్లు, 80,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు పెంచారు. దాంట్లో అవినీతి జరిగింది. ఆ ప్రాజెక్ట్ అక్కడ ఇల్లు కూలిపోయింది. అది దేశ ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లందరూ విచారణ చేశారు. అది వాస్తవాలు, దాని మీద వాస్తవమే కూలిపోయిందని నిర్ధారణ అయింది. కాబట్టి దాని మీద కమిషన్ విచారణ నిలుస్తున్నది. ఇది కక్ష సాధింపుతో చేస్తున్నారు అంటే ఇది మొత్తం టోటల్గా కేంద్ర ప్రభుత్వం జల దానికి సంబంధించిన ఆఫీసర్లు, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీరు, అధికారులు అంటే వీళ్ళందరినీ కూడా విచారణ చేసిన తర్వాతనే కదా. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ ఎందుకు విచారణ తెలుస్తున్నారు? వాస్తవం అవినీతి జరిగింది. ఇది అధికారులు చెప్తున్నారు కదా అవినీతి జరిగిందని చెప్పి. అవినీతి జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రినైనా పిలుస్తారు. వీళ్ళ దేశంలో ఏ ముఖ్యమంత్రినైనా పిలిచారు. అవినీతి జరిగినప్పుడు ముఖ్యమంత్రిని విచారణ చేస్తారు, అవసరమైనప్పుడు ప్రధానమంత్రిని కూడా విచారణ చేస్తారు. ఏదో పెద్ద నీతి పరులాక మేము ఏమి అన్యాయం చేయలేదు, లేకుంటే మేము దోపిడీ చేయలేదు, మేము అవినీతి చేయలేదు అన్నట్టు. ఇది వాస్తవం కాదా? 1,50,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు. వాస్తవానికి దానికి నిర్మాణం, దానికి అయిన ఖర్చు 70,000 కోట్లు. మీరు 1,50,000 కోట్లు తీసుకెళ్లారు. మరి అవినీతి జరిగినట్టే కదా. ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము 80,000 కోట్లు అవినీతి జరిగింది. అందుకోసమే విచారణ జరుగుతుంది. విచారణ చేయకూడదు. విచారణలో జాతిపిత అనుకుంటున్నామేది? మీ కేసీఆర్ అంటూ జాతిపిత లేదు, నాకు అర్థం కాలేదు. తెలంగాణ మీ అబ్బ సొత్తు అన్నట్టు, లేకపోతే తెలంగాణ మీ ఏ జాతి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నామేది? కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు.
నీకు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు లుచ్చారు, లేకుంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక లుచ్చా. అరే లుచ్చా నా కొడుకు, నువ్వు లుచ్చావు. మీ కుటుంబం అంతా లుచ్చాగాలు కాబట్టి రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేశారు. మా ముఖ్యమంత్రి గారు ఇంత పర్మిషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి నీకు నయం, మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఓ కమిషన్ ఇచ్చి దాని మీద విచారణ చేస్తున్నాడు. లేకుంటే తెలంగాణ ప్రజలు రేపు పొద్దుగా గ్రామాల నుంచి కదిలి వేల మంది లక్షల మంది కదిలి మీ కుటుంబాన్ని తరిమేస్తారు రాష్ట్రం నుంచి. అంత అవినీతి చేశారు మీరంతా. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. అసలు నృత్యాలు మీరయ్యా ముఖ్యమంత్రి గారు నృత్యం అంటున్నావు. గౌరవం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా. అసలు నువ్వు ఏం చదువుకున్నావు? నాకు అర్థం కాదు. నువ్వేం చదువుకున్నావు? నువ్వు చదువుకున్నావు, ఏం చదువుకున్నావు? నువ్వు మాజీ మంత్రివి, ఒక ఎమ్మెల్యేవు. నువ్వు అసెంబ్లీలో రాజ్యాంగంగా ప్రమాణం చేస్తావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని. మా ముఖ్యమంత్రి గారు వాస్తవం నీకు కక్ష సాధింపు ధోరణి అయితే నా కొడుకులారా నువ్వు, మీ అయ్య, మీ బావ, నీ చెల్లె, ఇప్పటి వరకు చెన్నపిల్ల చెల్లు. కానీ అది కక్ష సాధింపు ధోరణితో చేస్తలేదు. ఇది ప్రభుత్వ సొమ్ము తిన్నారు కాబట్టి, ప్రజల సొమ్ము తిన్నారు కాబట్టి, అందుకోసమే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. జరిగిన తర్వాతనే, వాస్తవాలు తేల్చిన తర్వాతనే, ఇది ప్రజలకు వివరించిన తర్వాతనే మిమ్మల్ని తిహార్ జైలు పంపాలనే ఆలోచన ఉన్నది. తప్పకుండా మరి ప్రభుత్వ సొమ్మును దోస్తే ఊరుకుంటారా? ప్రజల సొమ్మును దోస్తే ఊరుకుంటారా? మేమేం పెద్ద నీతి పనులు, మేము నీతి పనులను మాకేమీ తెలియదు, మా మీద విచారణ చేస్తారా? మా మీద విచారణ చేయకపోతే మరి ఎవరి మీద విచారణ చేస్తారు? ఎవరి మీద విచారణ చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ళ చరిత్ర ఉంది. తడ్నాకులారా మీరు అంతా కూడా 2001 నుంచి ఇప్పటిదాకా 25 ఏళ్ళు అవుతుంది ఈ పార్టీ పెట్టుకొని. మొత్తం అవినీతి, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు ఎలక్షన్లకు పోయి తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటా మీరు ఎలక్షన్ నిలబడ్డారు. మీ కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రం కోసము 2014 దాకా తెలంగాణ రాష్ట్రం కోసము 1200 మంది బిడ్డలు చనిపోయారు. తెలంగాణ ఉద్యమానికి మేము కీలక పత్రం వహించాం. తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా మేము కీలక పత్రం వహించాం. మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చింది ఎందుకోసము? తెలంగాణ ప్రజల కోసము. నా బిడ్డలు 1200 మంది బిడ్డలు చనిపోయారు. తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, 4 కోట్ల మంది ప్రజలు బాగుపడతారని ఆలోచన చేసి ఇచ్చింది. ఏం చేశావు నువ్వు? 4 కోట్ల ప్రజలు తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇవ్వడం మూలంగానే ఇలా కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ వాళ్ళు ఎవడరా వచ్చారు? సోనియా గాంధీ అమ్మ ఈ రాష్ట్రం ఇయ్యకపోతే కేసీఆర్ అనేటోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవునా? అరే కేటీఆర్ ఈ రాష్ట్రానికి మంత్రి అయిదువా? అది ఎక్కువ వస్తు. ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి, నువ్వు మంత్రి అయ్యి, నీ బావ మంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసేసిండు. ఇలా హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినామీ పేర్ల మీద ఉన్నది. కేసీఆర్ బినామీ పేరు మీద, కవిత బినామీ పేరు మీద, కేటీఆర్ బినామీ పేరు మీద, హరీష్ రావు బినామీ పేరు మీద. ఈ వాస్తవాలు కాదా? ఇలా ప్రాజెక్టుల పేరు మీద 1000 కోట్లు దోచుకున్నది వాస్తవం కాదా? అది ప్రజలు గమనిస్తున్నారు కదా. విచారణలో మీరు నీతి నిజాయితీగా ఉంటే రేపు పొద్దుగాల నిజమే కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా విచారణ చేయించిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుణపడని చెప్తారు, మా ముఖ్యమంత్రి గుణపడని చెప్తారు. ఎందుకు భయపడుతున్నాను? ఒకవేళ మీరు అవినీతి వాస్తవం తేలినాడు ఈ రాష్ట్రం మేము తరిమేస్తారు. తరిమేసరే కాదు, ఈ రాష్ట్ర బహిష్కరణ జరుగుతుంది. టీఆర్కేలో మీరు ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్.